హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 10th చాప్టర్ సర్కిల్స్ అనే చాప్టర్లో నంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ సర్కిల్ అనే టాపిక్ గురించి నేర్చుకుని ఎక్సైజ్ 10.2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో టాంజెంట్స్ డ్రా చేయాలంటే పాయింట్ అనేది సర్కిల్కి ఇంటీరియర్గా ఉంటే ఎలా డ్రా చేస్తాము, అలానే సర్కిల్ మీద కనుక ఉంటే ఎలా డ్రా చేస్తాము, పాయింట్ అనేది సర్కిల్కి బయట ఉంటే కనుక బయటి పాయింట్ నుంచి అంటే ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేస్తాము అనేది ఒక యాక్టివిటీ ద్వారా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ని డ్రా చేసుకుని పి అనే పాయింట్ని సర్కిల్కి ఇంటీరియర్గా ఉండేటట్లుగా తీసుకుందాం. ఈ పి అనే పాయింట్ గుండా లైన్స్ డ్రా చేసినప్పుడు ఇవన్నీ కూడా సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. సో 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటే కనుక దాన్ని సీకెంట్ అంటాం, కానీ టాంజెంట్ని డ్రా చేయలేమన్నమాట. పి అనే పాయింట్ గుండా ఎన్ని లైన్స్ డ్రా చేసినప్పటికీ అవన్నీ కూడా సీకెంట్స్ అవుతాయి తప్పితే టాంజెంట్స్ డ్రా చేయలేము. అలాగే ఈసారి సెకండ్ సిచ్యుయేషన్లో పాయింట్ని సర్కిల్ మీద ఉండేటట్లు తీసుకుందాము. సో ఈ పి అనే పాయింట్ గుండా ఓన్లీ ఒక టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం. నెక్స్ట్ థర్డ్ సిచ్యుయేషన్లో పి అనే పాయింట్ని సర్కిల్కి ఎక్స్టీరియర్గా ఉండేటట్లుగా తీసుకుందాం. ఎక్స్టీరియర్ పాయింట్ నుంచి సర్కిల్కి ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలము. సో ఇక్కడ కేస్ 1, కేస్ 2, కేస్ 3 అని ఇచ్చారు. ఒకసారి చూద్దాము. కేస్ 1లో పి అనే పాయింట్ని మనం సర్కిల్కి ఇంటీరియర్గా తీసుకున్నాం. దెర్ ఈజ్ నో టాంజెంట్ టు ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ లయింగ్ ఇన్సైడ్ ది సర్కిల్. సో పాయింట్ అనేది లోపల ఇంటీరియర్గా ఉంటే కనుక మనం ఎటువంటి టాంజెంట్ని డ్రా చేయలేము. నెక్స్ట్ కేస్ 2లో దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ టాంజెంట్ టు ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ లయింగ్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద ఉండే పాయింట్ గుండా ఓన్లీ 1 టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలం. దెర్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ 1 టాంజెంట్ టు ఏ సర్కిల్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ లయింగ్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద ఉన్న పాయింట్ నుంచి ఒక టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలము. నెక్స్ట్ కేస్ 3, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 టాంజెంట్స్ టు ఏ సర్కిల్ త్రూ ఏ పాయింట్ లయింగ్ అవుట్ సైడ్ ది సర్కిల్. మనకి పాయింట్ అనేది సర్కిల్కి అవుట్ సైడ్ కనుక ఉన్నట్లయితే అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలము. ఆ 2 టాంజెంట్స్ కూడా లెంగ్త్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. లెంగ్త్ ఆఫ్ 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ ఈక్వల్. ఇది థీరం 10.2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ని యూజ్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ని చేస్తాం కాబట్టి ఒకసారి 10.2 థీరం కూడా నేర్చుకుందాం. థీరం 10.2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ని మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. ది లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఇక్కడ పి అనేది ఎక్స్టర్నల్ పాయింట్, సర్కిల్కి ఎక్స్టీరియర్గా ఉంది. ఈ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయగలమని చెప్పుకున్నాం కదా. ఈ డ్రా చేసిన 2 టాంజెంట్స్ లెంగ్త్ కూడా ఈక్వల్గా ఉంటుంది అనమాట. దాన్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకి ఓ అనే సెంటర్ ఉండేటట్లుగా ఒక సర్కిల్ని తీసుకున్నాం. వీఆర్ గివెన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ, ఏ పాయింట్ పి లయింగ్ అవుట్ సైడ్ ది సర్కిల్. పి అనే పాయింట్ని సర్కిల్కి అవుట్ సైడ్ ఉండేటట్లుగా డ్రా తీసుకున్నాము. అండ్ 2 టాంజెంట్స్ పీక్యూ పిఆర్. పి నుంచి పీక్యూ అనే ఒక టాంజెంట్, పిఆర్ అనే ఒక టాంజెంట్ డ్రా చేసాము ఆన్ ది సర్కిల్ ఫ్రమ్ పి. వీఆర్ రిక్వైర్డ్ టు ప్రూవ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. సో ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ పీక్యూ లెంగ్త్ ఆఫ్ పిఆర్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయబోతున్నాం. దీనికోసం ఓక్యూ, ఓఆర్, ఓపీని జాయిన్ చేసాము. చూడండి ఇక్కడ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినాయి అనమాట. ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయడం కోసం. సో ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. నౌ ఇన్ ట్రయాంగిల్స్ ఓక్యూపీ అండ్ ఓఆర్పీ. ఓక్యూపీ అంటే ఈ ట్రయాంగిల్, ఓఆర్పీ ఈ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయబోతున్నాం. ఓక్యూ అంటే రేడియస్ అవుతుంది, అలానే ఓఆర్ కూడా రేడియస్ అవుతుంది. కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఓక్యూ లెంగ్త్, ఈ ట్రయాంగిల్లో ఓఆర్ లెంగ్త్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓఆర్ బికాజ్ రేడియై ఆఫ్ ది సేమ్ సర్కిల్. సేమ్ సర్కిల్కి రేడియై కాబట్టి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ 2 ట్రయాంగిల్స్లోని ఓపీ అనేది కామన్ సైడ్. ఈ ట్రయాంగిల్లో ఓపీ లెంగ్త్ ఎంతో ఈ కింద ఉన్న ట్రయాంగిల్లో ఓపీ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ కామన్ అనమాట. అలాగే మనకి థీరం 10.1లో చెప్పుకున్నాము, టాంజెంట్కి రేడియస్కి మధ్య 90 degrees యాంగిల్ ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుందని. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్ అనేది టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆర్ దగ్గర అలానే ఇక్కడ క్యూ దగ్గర 90 degrees యాంగిల్ ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిలే, ఈ ట్రయాంగిల్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. ట్రయాంగిల్ ఓక్యూపీ ఈజ్ కాంగ్రియంట్ టు
ట్రయాంగిల్ ఓఆర్పి బికాజ్ ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్స్ రూల్. 9th క్లాస్లో ట్రయాంగిల్స్లో కాంగ్రియన్సీ రూల్స్ నేర్చుకున్నాము. సో ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్సీ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఇందులో ఉండే పీక్యూ, ఈ ట్రయాంగిల్లో ఉండే పిఆర్, ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. దీన్ని కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ అంటాము. సిపిసిటీ 9th లో నేర్చుకున్నాం కదా. సో ఆర్హెచ్ఎస్ కాంగ్రియన్స్ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవుతాయి. 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పీక్యూ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే లెంగ్త్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ఈక్వల్. సో ఈ పాయింట్ని మనం యూజ్ చేసుకుంటాము. ఎక్సర్సైజ్ 10.2లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ 3 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇన్ క్వశ్చన్ 1 to 3 చూస్ ది కరెక్ట్ ఆప్షన్ అండ్ గివ్ జస్టిఫికేషన్. సో ఇవి ప్రాబ్లమ్స్ చేస్తేనే ఈ ఆప్షన్స్ ఏవి కరెక్టో మనం చెప్పగలము. ఫస్ట్ వన్, ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ ది లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ 24 centimeters and the distance of Q from the center is 25 centimeters. The radius of the circle is. ఈ ప్రాబ్లం చేయాలి అంటే మనం ఫిగర్ డ్రా చేసుకుంటే కనుక ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ ఫిగర్ డ్రా చేసుకుందాము. ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ అనే పాయింట్ నుంచి ఇక్కడ మనం ఒక సర్కిల్ డ్రా చేసాము. దీని సెంటర్ ఓ అనుకుందాము. ది లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈజ్ 24 centimeters. సో టాంజెంట్ అనేది క్యూ అనే పాయింట్ నుంచి, అంటే క్యూ అనేది ఎక్స్టర్నల్గా ఉందన్నమాట. ఈ క్యూ అనే పాయింట్ నుంచి టాంజెంట్ డ్రా చేస్తే లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ 24 centimeters అంట. సో ఒక టాంజెంట్ డ్రా చేద్దాం క్యూ అనే పాయింట్ నుంచి. సో ఇది పి అనే పాయింట్ దగ్గర టచ్ అయింది అనుకున్నట్లయితే కనుక దీని లెంగ్త్ 24 centimeters అండ్ ది డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది సెంటర్ ఈజ్ 25 centimeters. సెంటర్ నుంచి క్యూకి ఉన్న డిస్టెన్స్ 25 centimeters అని ఇచ్చారు. ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్, రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ అంటే ఈ సెంటర్ నుంచి సర్కిల్ మీదకున్న ఏ పాయింట్కి జాయిన్ చేసిన దాన్ని రేడియస్ అంటాము. దీన్ని మనం కనుక్కోవాలన్నమాట. తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. సో మనకి ఒక ప్రాపర్టీ ఉంది కదా 10.1 థీరం ప్రకారము టాంజెంట్ రేడియస్ రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర. కాబట్టి ఇది 90 degrees యాంగిల్ ఉంటుంది. ఓపీక్యూ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. పైథాగరస్ థీరంని వచ్చేసి 2 sides తెలిసినాయి కాబట్టి 3rd side కనుక్కోవచ్చు. ట్రిగ్నామెట్రీ చాప్టర్ చేసాం కదా ఆ విధంగా అన్నమాట. సో ఫస్ట్ ఫిగర్ గీసుకున్న తర్వాత స్టెప్స్ రాసుకుందాము. ఇక్కడ పీక్యూ అనేది టాంజెంట్ అవుతుంది. పీక్యూ ఇజ్ ఈక్వల్ టు టాంజెంట్, లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఇచ్చారు మనకి 24 centimeters. అలానే ఓ నుంచి క్యూకి డిస్టెన్స్ కూడా ఇచ్చారు. ఓ క్యూ ఇజ్ ఈక్వల్ టు 25 centimeters. సో ఇక్కడ రేడియస్ అనేది ఓపీ అవుతుంది. ఓపీ ఇజ్ ఈక్వల్ టు రేడియస్. సో మనకి థీరం 1 పాయింట్ ప్రకారము రేడియస్ అనేది టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓపీ పర్పెండిక్యులర్ టు పీక్యూ. ఇక్కడ మనం రీజన్ రాయాలి. టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ angle P is equal to 90 degrees. So from Pythagoras theorem, side square plus side square is equal to hypotenuse square. సో ఇక్కడ ఒక సైడ్ అనేది ఓపీ ఒక సైడ్ అవుతుంది, పీక్యూ అనేది సెకండ్ సైడ్ అవుతుంది, ఓక్యూ హైపోటెన్యూస్ అవుతుంది. సో సైడ్ స్క్వేర్ అంటే ఓపీ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడు పీక్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ ఓక్యూ అవుతుంది, ఓక్యూ స్క్వేర్. ఓపీ మనం కనుక్కోవాలి, రేడియస్ అనుకున్నాం కదా. పీక్యూ వాల్యూ 24 centimeters, 24 square. ఓక్యూ అంటే 25 square. సో ఓపీ స్క్వేర్ ప్లస్ 24 square అంటే 24 into 24, 576 ఇజ్ ఈక్వల్ టు 25 square అంటే 625. ఓపీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 576 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 576 అవుతుంది. 625లో నుంచి 576 మైనస్ చేస్తే 49. ఓపీ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 49. మనకి ఓపీ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ చేసినట్లయితే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఓపీ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters. ఓపీ అంటే రేడియస్ ఓపీ అనుకున్నాం కదా. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters.
సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నమాట. ఏ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 10.11 అంటే ఇదనమాట. ఈ ఫిగర్లో ఇఫ్ టీపీ అండ్ టీక్యూ ఆర్ టూ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. టీపీ అండ్ టీక్యూ, టీ అనేది ఎక్స్టర్నల్గా ఉంది. టీ అనే పాయింట్ నుంచి ఈ టూ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. టీపీ టీక్యూ రెండు కూడా టాంజెంట్స్ అవుతాయి. సో దట్ యాంగిల్ పీఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 110 degrees. పీఓక్యూ ఓ దగ్గర 110 degrees ఉంది అని ఇచ్చారు. దెన్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ టీ దగ్గర యాంగిల్ ఎంతో కనుక్కోవాలి. కింద ఆప్షన్స్ ఇచ్చారు ఏబిసిడి. ముందు ఇది కూడా ప్రాబ్లం చేస్తేనే మనకి పీటీక్యూ టీ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. సో మనకి ఈ ప్రాబ్లంకి ఫిగర్ ఇచ్చేశారు. టీపీ అండ్ టీక్యూ ఆర్ టూ టాంజెంట్స్. అలానే ఓపీ ఓక్యూ రెండు కూడా రేడియస్ అవుతాయి. గివెన్ టీపీ అండ్ టీక్యూ ఆర్ టూ టాంజెంట్స్. ఈ రెండు కూడా టాంజెంట్స్ అవుతాయి. నెక్స్ట్ ఓపీ ఓక్యూ ఈ రెండు కూడా రేడియస్. ఓపీ ఓక్యూ ఆర్ రేడియై. మనకు ఒక తీరం 10.1 ప్రకారం టాంజెంట్ రేడియస్ రెండు కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర పర్పెండిక్యులర్గా ఉంటాయి. కాబట్టి ఓపీ అనేది టీపీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. టీపీ పర్పెండిక్యులర్ టు ఓపీ. అలాగే ఈ టాంజెంట్ టీక్యూ అనేది ఓక్యూకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. టీక్యూ పర్పెండిక్యులర్ టు ఓక్యూ. పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంటుంది. సో ఇవి ఎందుకు పర్పెండిక్యులర్ అంటే టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పీ దగ్గర 90 degrees యాంగిల్ ఉంటుంది. క్యూ దగ్గర కూడా 90 degrees యాంగిల్ ఉంటుంది. యాంగిల్ ఓపీటీ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ ఓక్యూటీ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో మనకి అలానే ఇది ఈ యాంగిల్ ఇచ్చారు, పీఓక్యూ యాంగిల్ ఇచ్చారు. యాంగిల్ పీఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 110 degrees. ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఓపీటీక్యూ అనేది ఒక క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ 4 angles 360కి ఈక్వల్ అవుతాయి. అందులో మనకి 3 angles తెలిసాయి. ఇది 90 degrees, అలానే ఇక్కడ కూడా 90 degrees. సో సమ్ ఆఫ్ 4 angles ఈజ్ ఈక్వల్ 360 degreesలో 3 angles తెలిసాయి కాబట్టి 4th యాంగిల్ని కనుక్కోవచ్చు. ఇన్ క్వాడ్రిలేటరల్ టీపీఓక్యూ యాంగిల్ P ప్లస్ యాంగిల్ O ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ T ఈజ్ ఈక్వల్ టు 360 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటరల్. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఏంటి యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటే సమ్ ఆఫ్ 4 angles ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. నెక్స్ట్ యాంగిల్ P దగ్గర 90 degrees ఉంది. యాంగిల్ O మనకి ఇచ్చేసారు ఆల్రెడీ 110 degrees ప్లస్ యాంగిల్ Q 90 degrees. యాంగిల్ T దగ్గర ఉన్న యాంగిల్ కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు 360. 90 ప్లస్ 90 180. 180 ప్లస్ 110 290. 290 degrees ప్లస్ యాంగిల్ T ఈజ్ ఈక్వల్ టు 360 degrees. యాంగిల్ T ఈజ్ ఈక్వల్ టు 360 degrees ప్లస్ 290 degrees రైట్ సైడ్ వస్తే మైనస్ 290 అవుతుంది. సో యాంగిల్ T ఈజ్ ఈక్వల్ టు 70 degrees. 360లోంచి 290 మైనస్ చేస్తే 70 వస్తుంది. సో యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. ఇది మనం కనుక్కోవాల్సింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ టాంజెంట్స్ PA అండ్ PB ఫ్రమ్ ఏ పాయింట్ P టు ఏ సర్కిల్ విత్ సెంటర్ O ఆర్ ఇన్క్లైన్డ్ టు ఈచ్ అదర్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 80 degrees, దెన్ యాంగిల్ POA ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం ఫిగర్ డ్రా చేసుకోవాలి. PA PB రెండు టాంజెంట్స్ అంట. ఆ 2 టాంజెంట్స్ కూడా 80 degrees యాంగిల్ దగ్గర ఇన్క్లైన్ చేసుకున్నాయి. అయితే యాంగిల్ POA కనుక్కోవాలి. ఫిగర్ డ్రా చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఫిగర్ గీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇఫ్ టాంజెంట్స్ PA అండ్ PB ఫ్రమ్ ఏ పాయింట్ P నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయగలం ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి. ఆ డ్రా చేసిన 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే PA ఈజ్ ఈక్వల్ టు PB అవుతుంది. ఈ రెండు కూడా 80 degrees యాంగిల్ ఫామ్ చేసుకున్నాయి. PA PB అంటే P దగ్గర 80 degrees యాంగిల్ ఉంది. అయితే మనం కనుక్కోవాల్సింది యాంగిల్ POA కనుక్కోవాలి. POA అంటే POA ఇవి జాయిన్ చేయాలన్నమాట. ఫస్ట్ గివెన్ రాసుకుందాము. Given PA and PB are 2 tangents
ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ 2 టాంజెంట్స్ కూడా లెంగ్త్ ఈక్వల్గా ఉంటాయి. అలాగే మనకి యాంగిల్ పి 80 డిగ్రీస్ ఇచ్చారు. యాంగిల్ ఏపీబీ, పి దగ్గర 80 డిగ్రీస్ యాంగిల్ ఉంది. యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీస్. మనం పిఓఏ కనుక్కోవాలి. దీనికోసం మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తామన్నమాట. ఈ రేడియస్ని జాయిన్ చేస్తాము. జాయిన్ ఓఏ, ఓబి అండ్ ఓపి. జాయిన్ ఓఏ, ఓబి అండ్ ఓబి. ఓఏ, ఓబి రెండు కూడా రేడియస్ అవుతాయి. ఓపిని కూడా జాయిన్ చేయడం వల్ల ఇది 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి పిఏ టాంజెంట్ అని ఇచ్చారు. ఓఏ రేడియస్ అవుతుంది కాబట్టి రేడియస్ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర. గివెన్ పిఏ ఈజ్ టాంజెంట్, పిఏ ఈజ్ టాంజెంట్. సో పిఏ పర్పెండిక్యులర్ టు ఓఏ. ఈ టాంజెంట్ పిఏ అనేది ఓఏ, రేడియస్ ఓఏకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో మనకి 10.2 థీరం ప్రకారం అనమాట. సో ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఫ్రమ్ థీరం 10.1. సో థీరం 10.1 ప్రకారం టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో దాని ప్రకారం ఇక్కడ యాంగిల్ ఓఏపి 90 డిగ్రీస్ ఉంటుంది. ఏ దగ్గర యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఓఏపి అలానే ఓబిపి. ఇన్ ట్రయాంగిల్ ఓఏపి అండ్ ఓబిపి, ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అని ప్రూవ్ చేయబోతున్నాము. ఓఏపి ట్రయాంగిల్లో ఓఏ లెంగ్త్ ఎంతో, అలానే ఓబిపి ట్రయాంగిల్లో ఓబి లెంగ్త్ కూడా అంతే. ఈ రెండు రేడియస్. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఈ రెండు కూడా రేడియై కాబట్టి ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఈ ట్రయాంగిల్లో ఏపీ లెంగ్త్ ఎంతో, ఈ ట్రయాంగిల్లో బీపీ లెంగ్త్ కూడా అంతే. 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ. Tangents drawn from external point are equal. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన 2 టాంజెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ అలానే ఓపీ అనేది 2 ట్రయాంగిల్స్లోనూ కామన్ సైడ్. ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ, ఇది కామన్ సైడ్ అనమాట. సో ఎస్ఎస్ఎస్ కాంగ్రియంట్ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అవుతాయి. ట్రయాంగిల్ ఓఏపి ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఓబిపి. ఎస్ఎస్ఎస్ కాంగ్రియన్స్ రూల్. 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినప్పుడు వాటిలో ఉండే కరస్పాండింగ్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ పార్ట్స్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ట్రయాంగిల్లో పీ దగ్గర ఎంత ఉంటుందో ఈ ట్రయాంగిల్లో పీ దగ్గర కూడా అంతే ఉంటుంది. మొత్తం పీ దగ్గర 80 డిగ్రీస్ కాబట్టి 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు ఇక్కడ 40 డిగ్రీస్ ఉంటుంది, అలానే ఇక్కడ కూడా 40 డిగ్రీస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇక్కడ 40 డిగ్రీస్ ఉందన్నమాట. యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ యాంగిల్ ఏపీబీ అవుతుంది. యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ యాంగిల్ ఏపీబీ. ఏపీబీ అంటే 80 డిగ్రీస్ అనమాట. హాఫ్ ఇంటూ 80 డిగ్రీస్, సో 40 డిగ్రీస్ ఉంటుంది ఇది. సో ఒక ట్రయాంగిల్లో పీ దగ్గర 40 డిగ్రీస్, యాంగిల్ ఏపీఓ ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్. ఇప్పుడు మన ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే మనం కనుక్కోవాల్సింది ఇదనమాట. పిఓఏ కనుక్కోండి అన్నారు. పిఓఏ అంటే ఇది కనుక్కోవాలి. ఈ ట్రయాంగిల్లో మనకి 2 యాంగిల్స్ తెలిసాయి కాబట్టి యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం 3rd యాంగిల్ కనుక్కోవచ్చు. సో ట్రయాంగిల్ తీసుకుందాం మనం. పైన ఉన్న ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఓపీఏ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారం ఈ 3 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్ పిఓఏ ప్లస్ యాంగిల్ ఓపీఏ ప్లస్ యాంగిల్ ఓఏపీ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. దీన్నే యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాము, ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. సో యాంగిల్ పిఓఏ మనం కనుక్కోవాలి. యాంగిల్ ఓపీఏ 40 డిగ్రీస్, అలానే ఏ దగ్గర 90 డిగ్రీస్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ పిఓఏ ప్లస్ 90 ప్లస్ 40 130 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 130 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 130 అవుతుంది. యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్. మనం కనుక్కోవాల్సింది యాంగిల్ పిఓఏ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 4th ప్రాబ్లం.
Prove that the tangents drawn at the end points of diameter of a circle are parallel. డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ దగ్గర డ్రా చేసిన టాంజెంట్స్ రెండు కూడా ప్యారలల్ అవుతాయి అని ప్రూవ్ చేయాలి. ఈ ప్రాబ్లంకి ఫిగర్ తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సర్కిల్ ఏబి అనేది డయామీటర్ అవుతుంది. డయామీటర్ ఎండ్ పాయింట్స్ దగ్గర 2 టాంజెంట్స్ని డ్రా చేసాము. ఇప్పుడు డ్రా చేసిన ఈ 2 టాంజెంట్స్ ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. PQRS ఈ రెండు కూడా ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O. ఒక సర్కిల్ని డ్రా చేసాం. ఫస్ట్ దానికి సెంటర్ O అనుకుందాం. విత్ సెంటర్ O, diameter AB and diameter AB. అలానే PQRS ఈ రెండు కూడా టాంజెంట్స్ అవుతాయి. PQ అండ్ RS ఆర్ టాంజెంట్స్. ఈ టాంజెంట్స్ ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి మనం. మనం ప్రూవ్ చేయవలసింది ఏంటి ఈ లెక్కలో అంటే PQRS ఈ రెండు కూడా ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. సో PQ అనేది టాంజెంట్ అనుకున్నాము. OA అనేది రేడియస్ అవుతుంది. టాంజెంట్ రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర. అలానే ఇక్కడ కూడా RS అనేది టాంజెంట్, OB అనేది రేడియస్ అవుతుంది. OB కూడా ఈ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సిన్స్ PQ ఈజ్ టాంజెంట్, PQ అనేది టాంజెంట్ కాబట్టి OA పర్పెండిక్యులర్ టు PQ. అలానే RS కూడా టాంజెంటే. RS ఈజ్ టాంజెంట్, సో OB పర్పెండిక్యులర్ టు RS. ఈ రెండు ఎందుకు పర్పెండిక్యులర్ అనేది ఇక్కడ రీజన్ రాద్దాము. సో ఇక్కడ A దగ్గర అలానే B దగ్గర 90 degrees యాంగిల్ ఉంటుంది. యాంగిల్ OAP ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ OBR ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో దీనికి రీజన్ ఏంటి అంటే టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు రేడియస్ త్రూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో దాని ప్రకారంగా ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంటుంది. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ లాగా ఉన్నాయి. చూడండి, ఒకటి ఇటువైపు ఉంది అంటే ఇక్కడ కూడా 90 degrees యాంగిల్ ఉంటుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అవుతాయి. AB అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది అన్నమాట. కాబట్టి PQ ప్యారలల్ టు RS అవుతుంది. సో యాంగిల్ OAP 90 degrees, అలానే యాంగిల్ OBR కూడా 90 degrees. ఈ రెండు కూడా 90 degreesకి ఈక్వల్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి PQ ప్యారలల్ టు RS. AB అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. AB ఈజ్ ట్రాన్స్వర్సల్. సిన్స్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. రెండు కూడా 90 degrees ఉన్నాయి, అలానే ఇంటీరియర్గా ఉన్నాయి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలా ఉన్నప్పుడు ఆ 2 లైన్స్ కూడా ప్యారలల్ అవుతాయి. సో PQ ప్యారలల్ టు RS.